18వ లోక్సభ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాలు మళ్లీ జాతీయ ఎన్నికల్లో కీలక పాత్ర వహించిన వాస్తవాన్ని ఆ దిగ్భ్రాంతిలో చాలా మంది బహుశా గుర్తించలేదేమో. తుది దశ పోలింగ్ రోజు జూన్ 4న ఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చేది మేమిలా అంచనా వేశాం. బీజేపీకి 237తో సహా, ఎన్డీఏకి 286, కాంగ్రెస్కు 89తో సహా ఇండియా కూటమికి 215. ఈ అంచనాలు అంతిమ ఫలితాలకు ఇంచుమించు సమస్థాయిలో లేవు. ఆ అంతిమ ఫలితాలను ఒక్కసారి గుర్తు చేస్తాం. ఎన్డీఏ 292, ఇండియా కూటమి 233. మా అంచనాలు జోస్యాలు కావు. 2019 సార్వత్రిక పోరు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికన సర్దుబాటు చేసిన లోక్సభ సీట్ల సంఖ్యలవి. ప్రతి లోక్సభ నియోజకవర్గంలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి కదా. చివరిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ప్రతి లోక్సభ నియోజకవర్గంలోనూ రాగల ఓట్లను పునఃగణించాం. ఈ సర్దుబాటు అంకెల వివరాలను 7 భాగాలుగా ఆయా దశల పోలింగ్ ముందు రోజున మేము ప్రచురించిన విశ్లేషణాత్మక వ్యాసాలలో వెల్లడించాం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఆ తరువాత జరిగే లోక్సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేయొచ్చని మేము చెప్పబోవడం లేదు. ఏమైనా ఈసారి మా అంచనాలు ఇంచుమించుగా సమరీతిలో ఉన్నాయని రుజువైంది. అయితే ఇది యాదృచ్ఛికమే. చెప్పవచ్చేదేంటంటే, ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీల జయాపజయాలను అంచనా వేసేందుకు గత లోక్సభ ఎన్నికల ఫలితాల కంటే రాష్ట్ర స్థాయి ఎన్నికల ఫలితాలు మెరుగైన ఆరంభ ప్రాతిపదికను సమకూర్చాయి. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలను పక్కనబెట్టి తదనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే భారతీయ జనతా పార్టీ 60 సీట్ల లోటుతో ఈ 2024 సార్వత్రిక పోటీలో పాల్గొందన్న వాస్తవం విషదమవుతుంది. అయితే ఈ యథార్థాన్ని ఎన్నికల విశ్లేషకులు, ఎన్నికలపై వార్తలు, వార్తా కథనాలు రాసిన వారు పూర్తిగా ఉపేక్షించారు అనడం సత్యదూరం కాదు. ఆయా రాష్ట్రాల్లో ఫలితాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం. పశ్చిమ బెంగాల్నే తీసుకోండి. 2019 సార్వత్రికంలో ఈ రాష్ట్రంలో బీజేపీ 18 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే ఆ పార్టీ కేవలం 10 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యతలో ఉంది. 2024 సార్వత్రికంలో బీజేపీకి 12 స్థానాలు మాత్రమే రావడం విస్మయం కలిగించదు. అదేవిధంగా రాజస్థాన్లో 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో సహా ఇండియా కూటమికి 11 సీట్లు మాత్రమే రాగలవని సహేతుకంగా విశ్వసించడానికి ఆధారం ఉంది. బీహార్, కర్ణాటక, తమిళనాడులో ఇదే అంచనా పద్ధతి వర్తిస్తుంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్లలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్పు ఏ దిశగా జరగనున్నదో అర్థం చేసుకోవడానికి ఉపకరించాయి. అయితే ఆ మార్పు ఏ మేరకు ఉంటుందో అంచనా వేయడం సాధ్యం కాలేదు. కాగా ఈ అంచనా పద్ధతి అన్ని రాష్ట్రాలకు వర్తించదు. 2019-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. ఈ 2 రాష్ట్రాల్లో అప్పుడు ఇప్పుడు కూడా ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర, ఒడిశాలలో సంభవించిన ఎన్నికల భూకంపం సూచనలు ముందస్తుగా ఎక్కడా కనిపించలేదు. చివరిసారి అసెంబ్లీ ఎన్నికల అనంతరం వివిధ పార్టీలు, కూటముల మధ్య కొత్త పొత్తులు, సంచలనాత్మక రాజకీయ పరిణామాల కారణంగా మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ, మణిపూర్, పంజాబ్లలో సంబంధిత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉపయోగకరమైనవి కావు. అయితే ఈ రాష్ట్రాల్లో ఇటీవలి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆయా సంచలనాత్మక రాజకీయ పరిణామాలు, కొత్త పొత్తులకు అనుగుణంగా ఉండడం గమనార్హం. రాష్ట్ర రాజకీయాలు జాతీయ ఎన్నికల్లో కీలక పాత్ర వహించే ధోరణికి మినహాయింపున్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో చివరిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బాగా లబ్ధి పొందింది. అదే ధోరణి ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కూడా కొనసాగింది. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో ప్రత్యర్థుల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. భారత రాజకీయాల విశాల కథతో ఈ సార్వత్రిక ఎన్నికలు ముడిపడ్డం విశేషం. దాదాపు 2 దశాబ్దాల క్రితం ఈ వ్యాస రచయితల్లో ఒకరు ప్రొఫెసర్ సుహాస్ పల్షికర్తో కలిసి ఒక వ్యాస పంపర రాశారు. 1990లో భారత రాజకీయాలు 3వ ఎన్నికల విధానం అనే కొత్త శకంలోకి ప్రవేశించాయన్నది ఆ వ్యాసాలలోని ప్రధాన వాదన.
మరింత స్పష్టంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయి ఎన్నికల రాజకీయాలలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. 1970, 1980లలో భారతీయ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో తాము తమ ప్రధానమంత్రిని ఎన్నుకున్నట్లుగా ఓటు వేశారు. అందుకు భిన్నంగా 1990లు, 2000లో తొలి సంవత్సరాల్లో భారతీయ ఓటర్లు జాతీయ ఎన్నికల్లో తాము తమ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటున్న రీతిలో ఓటు వేశారు. 2014లో జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోదీ ఉత్థానంతో ఇదంతా మారిపోయింది. జాతీయ ఎన్నికల్లో ఓటింగ్ ధోరణులను జాతీయ రాజకీయాలే ప్రధానంగా ప్రభావితం చేయటం ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాలలోనూ కాకపోయినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ధోరణులను సైతం జాతీయ రాజకీయాలే ప్రభావితం చేయటం సంభవించింది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలు మరో మార్పుకు నాంది పలికాయి. రాష్ట్ర రాజకీయాలు ప్రధాన ప్రభావవంతమైన పాత్ర వహించలేదు, కానీ జాతీయ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసే విధానానికి ఉపయుక్త సందర్భంగా మారాయి. 2019 సార్వత్రిక పోరులో కంటే 2024లో రాష్ట్ర రాజకీయాల తీరుతెన్నులపై దృష్టి పెట్టి జాతీయ ఎన్నికల్లో ఓటు వేసిన వారు అధికంగా ఉన్నారు. ఈ వాస్తవాన్ని లోక్నీతి, సిఎస్డిఎస్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ధృవీకరించింది. ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవడంలో ఏ ప్రభుత్వ పాలనను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటావు అన్న ప్రశ్నకు 23% మంది కేంద్ర ప్రభుత్వమని సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వమని 21% మంది మాత్రమే చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పాలనను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిన వారు 41% మంది ఉన్నారు. ఇదే ప్రశ్నకు 2019లో 28% మంది కేంద్ర ప్రభుత్వమని, 17% మంది రాష్ట్ర ప్రభుత్వమని సమాధానమిచ్చారు. జాతీయ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలు ప్రభావవంతమైన పాత్ర నిర్వహించడంపై చర్చను ఈ సార్వత్రిక ఎన్నికలు ప్రారంభించాయి. బీజేపీ రాజకీయాల తీరుతెన్నుల పట్ల ఓటర్ల అసంతృప్తి కూడా ఈ మార్పుకు పాక్షిక కారణం. రోజువారీ జీవనోపాధి సమస్యలు, ఎన్నికల స్థానిక నేపథ్యాలు, సందర్భాలకు మళ్లీ ప్రాధాన్యం లభించడమే ఈ ప్రజాస్వామిక పునః సమతౌల్యతకు ప్రధాన కారణం. జాతీయ అంశాలు, జాతీయవాద ఆదుర్దాలు వెనకబడి రాష్ట్ర రాజకీయాలు జాతీయ ఎన్నికల్లో ప్రధాన ప్రభావ పాత్ర వహించడం ద్వారా ప్రజాస్వామిక పునః సమతౌల్యతను సాధించేందుకు ఈ సార్వత్రిక ఎన్నికలు దారితీశాయి. నిస్సందేహంగా ఇదొక గణనీయమైన మార్పు.